హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా చేపల ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరు చేప ముక్కలను వేయించేటప్పుడు వాటికి ఉన్న మసాలా మొత్తం నూనెలోనే ఉండిపోతుంది. అలా కాకుండా నేను ఈ చేపల ఫ్రైలో యూజ్ చేసే మసాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసాక మీ ఇంట్లో చేపల ఫ్రైని తప్పక ట్రై చేసి చూడండి. నేను ఈ చేపల ఫ్రై కోసం 2 కేజీల చేప ముక్కలను తీసుకున్నాను. అప్పుడే పట్టిన చేపలు అయితే ఇంకా చేపల ఫ్రైకి చాలా బాగుంటాయి. ఈ చేప ముక్కలను కొట్టించేటప్పుడు మీడియం సైజులో కొట్టియాలి. లావుగా ఉండటం వలన వీటికి మసాలాలు పట్టవు. సన్నగా ఉండటం వలన నూనెలో వేసిన వెంటనే విరిగిపోతాయి. ఈ చేపలను బాగా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత వీటికి ఉప్పు, నిమ్మరసం వేసి కొద్దిగా ఒక 2 నిమిషాలు ఆగాక మళ్ళీ శుభ్రంగా కడగాలి. కారం ఒక 6 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అప్పుడే నూరిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, చేప ముక్కల్లో 2 నిమ్మకాయలు చిన్నవి పిండుతున్నాను. గోల్డ్ బ్రౌన్ కలర్లోకి మారాలి. ఇలా వచ్చాక వీటిని ఈ సైడ్ కూడా ఇలా తిప్పేసుకొని 2 వైపులా బాగా గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. డిష్ పేపర్లో వేసుకోవడం వలన వీటికి ఉన్న ఆయిల్ మొత్తం డిష్ పేపర్కి అందుకుపోతుంది. బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఈ చేపల ఫ్రై. ఇలాగే మిగిలిన చేప ముక్కలను కూడా